రామకూర మల్లారెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. ద ఫౌండర్ ఆఫ్ మల్లారెడ్డి యూనివర్సిటీ. సో ఈ మల్లారెడ్డి యూనివర్సిటీ వెనకాల ఉన్న విశేషాలు, ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు మనం సార్ తో చర్చిద్దాం. హార్టీ వెల్కమ్ సార్, వీఆర్ గ్రేట్ టు హ్యావ్ యూ హియర్. సో మీరు మీదైన అన్ని రంగాల్లో ప్రసిద్ధి పొందారు. ఇంజనీరింగ్ అని లేదు, మెడికల్ అని లేదు, హాస్పిటల్స్ అని లేదు. ప్రపంచంలో ఇన్ని యూనివర్సిటీలు ఉండగా వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ మల్లారెడ్డి యూనివర్సిటీ సార్? మల్లారెడ్డి యూనివర్సిటీలో స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలకు ఎలాంటి స్టూడెంట్స్ అవసరమో అలాంటి స్టూడెంట్స్ని తయారు చేసి పంపిస్తున్నాం. ఇప్పుడు ఇండియాలో మేము ఫస్ట్ టైం ఒక సిస్టమ్ డెవలప్ చేసినాం. ప్రతి స్టూడెంట్ కూడా కాలేజీకు ల్యాప్టాప్తో రావాలండి. డే 1 నుంచి ల్యాప్టాప్ ఉంటేనే స్టూడెంట్స్కు 4 ఏళ్ళు పర్ఫెక్ట్గా ప్రపంచమంతా కూడా రివ్యూ చేసుకోవచ్చు. ప్రపంచంలో ఉన్న కోర్సులన్నీ కూడా మనం పర్ఫెక్ట్ కావచ్చు. ప్రపంచం అంతా షార్టేజ్ రెండే ఉండే స్కిల్ టెక్నాలజీ. ఆ 2 గిట్ట మనం ఫుల్ఫిల్ చేస్తే ప్రపంచంలో మన పిల్లలకు పెద్ద పెద్ద జాబ్స్ వస్తాయి. ఒక కంపెనీకి హెచ్ఆర్గా తయారవుతాడు, ఒక కంపెనీ ఫ్లోట్ చేయగలుగుతారు. ఆ లెవెల్లో మనం స్టూడెంట్స్ని తయారు చేయాలి. సో జాబ్లు తయారు చేసే విధంగా మీరు ఇక్కడ స్టూడెంట్స్ ని ట్రైన్ చేస్తారు. సో 4 ఏళ్ళు ఉండే ఒక విద్యార్థి ఈ క్యాంపస్ ని ఒక బిల్డింగ్ లాగా చూడకుండా తన లైఫ్ నిచ్చే కెరియర్ లాగా, ఒక టెంపుల్ లాగా భావిస్తారు. సో తన లైఫ్ నిచ్చే ఒక యూనివర్సిటీని మీరు ఎలా డిజైన్ చేశారు సార్? పిల్లలకు చదువుతో పాటు యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళంతా టెక్నాలజీ స్కిల్ నేర్చుకునే పిల్లలు కాబట్టి వాళ్ళకు స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక 20-25 మంది పీటీ టీచర్లు, సార్లు, మంచి గ్రౌండ్స్, వాళ్ళకి ప్రతి గేమ్స్ వాళ్ళకి ఇష్టమైన గేమ్ వాడుకోవచ్చు. అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ పొద్దున యోగా, మంచి జిమ్. ఇక్కడ ఈ క్యాంపస్ కూడా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఒక 2000 ఎకరాలు ఫారెస్ట్, ఇక్కడ ఒక 2000 ఎకరాలు ఫారెస్ట్, మధ్యలో మనది 250 ఎకర్స్. అందుకే వాటర్లో పొల్యూషన్ లేదు, ఎయిర్లో పొల్యూషన్ లేదు, ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలు పర్ఫెక్ట్గా హెల్తీగా ఉంటారు, ఫ్రెష్ మైండ్ ఉంటుంది. ఏది చదువుకున్నా ఏదైనా మంచిగా పర్ఫెక్ట్. మల్లారెడ్డి యూనివర్సిటీలో స్పెషాలిటీ ఏంటంటే డే 1 నుంచి ఫస్ట్ ఇయర్లోనే పైథాన్, కోడ్, జావా, డేటా సైన్స్ మొత్తం తరవ చేసేస్తాం. వాళ్ళ సెకండ్ ఇయర్ సిలబస్ కానీ, థర్డ్ ఇయర్ సిలబస్ కానీ ల్యాప్టాప్ మీదనే టెక్నాలజీ మాదిరిగా వాళ్ళకి కావాల్సిన స్టూడెంట్స్ని మనం తయారు చేస్తే వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి మంచి మంచి జాబులు వస్తాయి, మంచి మంచి పొజిషన్లు ఉంటారు. యువ ఇంజనీర్లది, యువ డాక్టర్లది, యువ మేనేజ్మెంట్ది ప్రపంచంలోనే షార్టేజ్ ఉంది. మన ఇండియాలో 65% యూత్ ఉన్నారు. వాళ్ళనందరినీ కూడా బాగా తయారు చేస్తే మనము ప్రపంచంలో మన పిల్లలే నెంబర్ 1 అవుతారు. మన ప్రపంచాన్ని లీడ్ చేసే శక్తి మన పిల్లలకు ఉంది కాబట్టి వాళ్ళకి టెక్నాలజీ నేర్పించాలి. ఎందుకంటే టెక్నాలజీ కూడా రోజు మారిపోతుంది. ఎప్పటికప్పుడు వాళ్ళని అప్గ్రేడ్ చేసి ఈ 4 ఇయర్స్లో వాళ్ళని పర్ఫెక్ట్గా ప్రపంచం తగ్గట్టు తీర్చిదిద్దితే వాళ్ళు ఊహించినంత గొప్పలు అయిపోతారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో మీరు కోర్సెస్ అనేది ఎలా డిజైన్ చేశారు? ఇప్పుడు పిల్లలంతా కూడా కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఏఎంఎల్ అందరు ఈ కోర్సులే చాయిస్ చేస్తున్నారు. మల్టీనేషనల్ కంపెనీకి ఇదంతా కూడా టెక్నాలజీ కోర్సు. ఇప్పుడు కొత్త కోర్సులన్నీ కూడా ఏఐ కూడా వచ్చింది. దానికి తోడు ప్రతి స్టూడెంట్ను ఒక ఏఐ మాదిరిగా తయారు చేయాలంటే టెక్నాలజీ కోర్సులలో ఏది తీసుకున్నా స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు డీప్గా సీరియస్నెస్ సబ్జెక్ట్లో ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా కొత్త ఆలోచనలతోటి, కొత్త ఐడియాలతోటి, న్యూ కాన్సెప్ట్, న్యూ ప్లానింగ్, న్యూ థింకింగ్ వాళ్ళ ఐడియాలతో వస్తే బాగా సక్సెస్ అవుతారు వాళ్ళు. కాబట్టి ఎప్పుడు మనం ఆలోచనతోటే ఉండాలి, మనం ల్యాప్టాప్తోనే ఉండాలి. మన లైఫ్ పార్ట్నర్ ల్యాప్టాప్. సో ప్రతి స్టూడెంట్కి ఫారెన్ వెళ్ళాలని, అక్కడ చదువుకోవాలని ఆ యూనివర్సిటీస్లో వాళ్ళ డ్రీమ్స్, వాళ్ళ ఫ్యూచర్ డ్రీమ్స్. సో ఆ సపోర్ట్ మీరు ఎలా అందిస్తున్నారు స్టూడెంట్స్కి? మీ ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఏంటి? వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి సార్? ప్రపంచంలో ఇప్పుడు డిగ్రీ ఎంఎస్, బీటెక్ పాస్ అయినవా, ఎంఎస్ పాస్ అయినవా, పిహెచ్డి పాస్ అయినవా అని చూస్తలేరు ప్రపంచంలో ఈ టెక్నాలజీ కంపెనీలన్నీ కూడా. నిన్ను స్కిల్ టెక్నాలజీ ఉంటే ఏ ఇయర్లో బీటెక్ సెకండ్ ఇయర్లో కూడా జాబ్ వస్తుంది, ఇంటర్న్షిప్ వస్తుంది. నీకు 25,000, 50,000 జాబ్తో కూడా తీసుకుంటున్నారు. థర్డ్ ఇయర్లోనే జాబ్ వస్తుంది, ₹1,00,00,000 జాబ్ వస్తుంది. నీకు నీ స్కిల్, నీ టాలెంట్, నీ స్మార్ట్నెస్. ఇక్కడ అమ్మాయిల అబ్బాయిల ఎన్వైరన్మెంట్, క్యాంపస్ రూల్స్ అండ్ ఇవన్నీ ఎలా ఉంటాయంటారు సార్? ఎందుకంటే ఇక్కడ చాలా పర్ఫెక్ట్గా డిసిప్లిన్గా మేము 20 సంవత్సరాల సంది కూడా ఇంజనీరింగ్ కాలేజ్ నడిపిస్తున్నాం. ఇప్పుడు యూనివర్సిటీలు అయినాయి. ఎక్కడ కూడా ఇక్కడ 50,000 మంది స్టూడెంట్స్ ఉంటారు.
250 బస్సులు ఉంటాయి, 25,000 మంది హాస్టల్స్కి ఉంటుంది. ఇక్కడ ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లం లేదు. అందరు కూడా పిల్లలు కూడా, ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు బిజీ ఉంటుంది క్లాస్ రూమ్లో, 100% అటెండెన్స్ ఉంటుంది. వాళ్ళు బయటకు వచ్చినా కానీ ఎవరంతా వాళ్ళు ఎవరి పని వాళ్ళు ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు పిల్లలకు. సో సేఫ్ అండ్ సెక్యూర్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ క్యాంపస్. చూసాను సార్ నేను వచ్చినప్పుడు ఎంట్రన్స్ లోనే ఆ సఫారీస్ కానీ ఈవెన్ సెక్యూరిటీ కానీ దే ట్రీటెడ్ వెల్ అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ ఎన్వైరన్మెంట్ ఫర్ ద స్టూడెంట్స్ రియల్లీ. సార్ రాబోతున్న 5 సంవత్సరాల్లో యూనివర్సిటీ విజన్ ఎలా ఉండబోతుంది అంటారు? తల్లిదండ్రులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? విద్యార్థులకు వాళ్ళ విజన్ తగ్గట్టు, వాళ్ళ ఫ్యూచర్ తగ్గట్టు తయారు చేసేదే మా బాధ్యత. ఎందుకంటే పిల్లలకు పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. వాళ్ళ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలంటే వాళ్ళకి డిఫరెంట్ లెవెల్లో టెక్నాలజీలో తయారు చేస్తేనే ప్రపంచం తగ్గట్టు వారు తయారవుతారు. మేము ఒకటే కాన్సెప్ట్, మాకు ఇక్కడ 3 యూనివర్సిటీలు ఉన్నాయి, మంచి అడ్మిషన్స్ అవుతాయి, ప్రతి ఒక్కరు వస్తారు, ఈజీగా అడ్మిషన్ తీసుకొని పోతారు. ఇప్పుడు నువ్వు 4 లక్షలకు జాయిన్ అవుతున్నావు, 3 లక్షలకు జాయిన్ అవుతున్నావు, పెద్ద యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నావు, చిన్న యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నావు కాదు, నీకు స్టూడెంట్ ఎట్లా బయటకు వస్తున్నాడు, ఏ లెవెల్లో స్టూడెంట్ని బయటికి తీసుకొస్తున్నావు. ఇప్పుడు మొన్న మా అమ్మాయిల కాలేజీలో 46 లక్షలు అమెజాన్కి వచ్చింది. అవును, అట్లా అమ్మాయిలు ఆనిముత్యాలు, ప్రతి స్టూడెంట్స్ ఆనిముత్యాలు అమ్మా. వాళ్ళని తయారు చేయాలి డే 1 నుంచి, ఫస్ట్ ఇయర్ నుంచి తయారు చేస్తే గ్యారంటీగా వాళ్ళు గొప్ప. అదే ప్రత్యేకంగా అమ్మాయిల కోసం అనే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ మొత్తం అది ఎక్కడా లేదు సార్. దట్ ఈస్ మాది ప్రత్యేకత అమ్మా. అమ్మాయిల కోసం మెడికల్ కాలేజ్, అమ్మాయిల కోసం డెంటల్ కాలేజ్, అమ్మాయిల కోసం ఇంజనీరింగ్ కాలేజ్. సో మీ నుంచి ఎన్నో ప్రత్యేకమైన విశేషాలు తెలుసుకున్నాను. నిజంగా యు ఆర్ ఎ ట్రూలీ ఇన్స్పిరేషన్ ఫిగర్ టు ద కరెంట్ జనరేషన్ అండ్ ఫ్యూచర్ జనరేషన్ ఆల్సో. సో పిల్లలకి యూనివర్సిటీలో ఆపర్చునిటీ రావడం, చదువుకోవడం అనేది వాళ్ళ అదృష్టం నిజంగా. సో మల్లారెడ్డి యూనివర్సిటీ ఈస్ నథింగ్ బట్ వెరీ హైలీ స్కిల్లీ ఓరియంటెడ్ and enhanced technological university where everybody can utilize this opportunity in each and every multidisciplinary way. Thank you, sir. Thank you, Sri.